అందరూ కూర్చుంటే ఫోకస్ వస్తుంది. ఎక్సెప్ట్ నువ్వు కూడా తమ్ముడు కూర్చోవాలి. మా బ్యాక్ కెమెరా. అందరికీ నమస్కారాలు. ఒక మంచి సాంప్రదాయానికి మా మిస్సెస్ అయితే దగ్గర 16-17 సంవత్సరాల కంటే ముందు ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలతో అనుసంధానం కావాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మా ఫ్యామిలీ అంతా కూడా రావడానికి ఒక నిర్ణయం చేసి అక్కడి నుంచి ప్రారంభించారు. అంతవరకు వచ్చేవాళ్ళు, కానీ ఇలాంటి ఒక ఆలోచన విధానంలోనే మార్పు తీసుకొచ్చే విధంగా శ్రీకారం చుట్టారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం, కొన్ని సమయాల్లో అపోజిషన్ లీడర్గా ఉండడం, పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, నేను కూడా మా ఊరికి వచ్చి ఒక 3-4 రోజులు ఉంటే, ఒక 4-5 రోజులు ఉంటే మా ఫ్యామిలీ, అది ఒక మెసేజ్ అందరికి పోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం, కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు. అలాంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల, ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి, కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది. చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం P4. ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊరిలో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది ఒకటి P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ 2 అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ 2 వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్, సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026
నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం, ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హయ్యెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ, వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనం అందరం కూడా భోగి రోజున పాత వస్తువులని కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు జరిగినప్పుడు. ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం, నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ